మండడా ఇక్కడ పొడు. వెరీ గుడ్ లోగన్. ఏంటి నువ్వు సైడ్ లో పొడుస్తున్నావు? ఇక్కడ ఇక్కడ అల్లుడు. హౌస్ ఓనర్ అంకుల్. ఏంటి హౌస్ ఓనర్ అంకుల్? మావయ్యని ముద్దుగా పిలవచ్చుగా అల్లుడు. బాబు, ముందు మీ గురించి ఏదో అనుకున్నాను. మా అమ్మాయి చెప్పిన తర్వాతే తెలిసింది మీరు అచ్చం నాలాగేనని. ఏమంటున్నారు? చూడడానికి నా తండ్రిలో ఉంటానని అమ్మ చెప్తున్నా. చూడ్డానికి మీరు తండ్రిలాగే ఉన్నారు, కానీ ఆ విషయంలో అచ్చం నా పొలికలే వచ్చాయని చెప్తున్నారు. అర్థం కాలేదా? లక్సు లక్సు గర్భవతి అయ్యింది బాబు. గర్భవత? మీరు మంచివాళ్ళ నటించింది చాలు. త్వరగా బయటకు వచ్చి నా మనవడితో ఆడుకోండి. ఏంటి చూస్తున్నావు? పొడు పొడు. ఇక్కడ పొడవరా, గుండెల్లో పొడవరా. ఫిలిప్స్ చూడరా, పొడవమంటే పొడవకుండా ఎలా నుంచున్నాడో చూడు వాడిని. ఏమయ్యా అదేమిటంటే ఇప్పుడు రేపు తెల్లవారుతుంది కదా, క్యాసరీ పెడతావా నువ్వు? తెల్లవారుతుందిగా ఇప్పుడు. నాకేం వద్దు, కొడుకొస్తాడు నీకు అది ముగిస్తాడు కదా. వాడి బయలుదేరు. మిస్టర్ పర్ఫెక్ట్, మీరు ఇంపర్ఫెక్ట్ అయిపోయారు. నేను గబ్బర్ కాదు, నా పేరు మార్కో. సంతోషంతో చెప్తున్నావా? ఏం చేస్తున్నావు? పాత వాళ్ళు మీరే నా మాట వినిపితే కొత్త వాళ్ళు ఎలా వింటారు చెప్పు. బాబు, నా పేరు నువ్వే ఇలా. దయచేసి వెళ్తారా? ఏం మాట్లాడద్దు, ముందు వెళ్ళండి. సరే, మీ ఇష్టం. సార్, మిమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మన్నానో తెలుసా? మన్ని ఎందుకు పిలిచారో మర్చిపోయారు. జ్ఞాపకం రాగానే మళ్ళీ పిలుస్తారు. రండి తినేసొద్దాం. ఆగవయ్యా, నేనే చెప్తాను. ఎనీ గెస్? వచ్చే వారం బిల్ లాడెన్ పుట్టినరోజు రాబోతుంది. ఈ వారం క్రమశిక్షణ విధానం మీరు జరిపారు. ఈ రెండింటికి సంబంధించి ఏదో మీరు ఆలోచించారు. అది చెప్పడానికే కదా పిలిచారు. వెరీ గుడ్. సరే, అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాచ్లో ఉన్న టాపర్స్ గురించి చెప్పండి. సార్, నా బ్యాచ్ లో ఒకడు నేను నేర్పించిన విధంగా నాకు తెలియకుండా నా పర్స కొట్టేశాడు సార్. వాడినే వెతుకుతున్నాను సార్. డబ్బులు తీసుకుని కార్డు మాత్రం ఇస్తే చాలు సార్. సార్, మా బ్యాచ్ లో ఒక ఖైదీ చీర కట్టింది అబ్బాయి అని తెలిసినా కూడా ఆ చీరని లాగాడు చూడండి. సార్, మన బ్యాచ్ లో ఒకడు ఉన్నారు సార్, పక్కా క్యారెక్టర్. నా అక్క కూతురికే ఇచ్చి చేస్తాననుకుంటున్నా. చాలా బ్రిలియంట్ సార్. వాడు మన లిస్ట్ లో ఉంటే చాలా బాగుంటుంది సార్. సార్, ఇదేదో అద్భుతమని వీళ్ళంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సార్. వీళ్ళకి మన గ్రూప్ గురించి ఇంకా సరిగ్గా తెలీదు. అక్కడ రీల్ కత్తితో రీల్ చేయండిరా అంటే రియల్ కత్తితో రియాలిటీ చూపించి వెళ్ళిపోయాడు సార్ ఓ కుర్రాడు. ఎవర్రా వాడు? డొనాల్డో, నాకు సాయం చేస్తావా? జాక్, సాయం అడుగుతున్నావా? సాయం చేయకపోతే నాకు నిద్ర పట్టదు తెలుసా? ఈ రోజు ఎలా నిద్రపోవాలని ఆలోచించాను. ఇంకనే నువ్వు అడిగేసావు. చెప్పు, నీకేం సాయం చేయాలి? ఇట్టే చేసేద్దాం. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. జాక్, ఇది ఉపకారం కాదు, అపకారం. బాగా ఆలోచించు. నేను తండ్రిని అవ్వబోతున్నాను రా. ఏమయ్యా, ఏంటేదో చదువుకుని కలెక్టర్ అవ్వబోతున్నాను అన్నట్టు చెప్తున్నావు? పెళ్లికి ముందు తండ్రి కావడం పెద్ద తప్పు తెలుసా నీకు? ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళే స్కాలర్షిప్ ఇచ్చి బయటికి పంపించేస్తారు. తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పు.
అవకాశం అనే అన్ని తలుపుల్ని మిస్టర్ పర్ఫెక్ట్ అనే వ్యక్తి మూసేశాడు. ఆడిక్కడ ఉన్నంత వరకు నువ్వు కాదు పోలీసులు తెలుసుకున్నా తప్పించుకోలేరు. అబ్బే చాలా కష్టం. నువ్వు ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉన్నావుగా, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది చూడరా. ఏం చేద్దాం? ఐడియా. కమాన్ కమాన్, రా 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 రా. కమాన్ జాక్. చెరువు నుంచి తాడు తీసుకురారా. దేనికిరా? ఉయ్యాల కట్టి ఊగడానికి. సూసైడ్ చేసుకోవాలరా. డాష్ నాయకుడు పుట్టినరోజు వస్తుందిరా, అప్పుడు చూసుకుందారా. అంతదాకా నేను ఆగలేను బావా. రేపు బిజినెస్ వల్ల నా పెళ్ళం రోడ్డు దాకా లాగుతుంది. నువ్వేం దిగులు ఎంత పడకురా. డబ్బులు తీసుకుంటావు? అదే కదా వాడికి పోయి ఫస్ట్ ర్యాంక్ వేసావు. మా నాన్న ఎవరో తెలుసు కదా. ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఫర్ రీఎవాల్యుయేషన్. రారా మామ. టైం సరిలేదు నాన్న, నన్నేం చేయమంటారు? వాడు రాతంతా బానే ఉంది, మీ చట్టమే సరిలేదు. పర్సు కొట్టావు కదా, అది నేర్పునోడు పర్సు కొట్టేసావు కదా, నువ్వు గొప్ప. అవును, నాయకుల పుట్టినరోజుకి ఖైదీలను విడుదల చేయడం ఇంకా మారలేదు కదా. నీ అలవాటు మార్చుకోలేదు కాబట్టి నువ్వు ఇంకా జైల్లో ఉన్నావు జాక్. రే రే పెంట బాయ్స్ తప్పకుండా. ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? రే డొనాల్డో, పేరుందా? అదే చూస్తున్నా. నీకు పీటర్ అని ఇంకో పేరుందా? పీటరా? లేదే. ఎందుకంటే ఇక్కడ జాక్ అనే పేరే లేదే. 5 స్టార్ హోటల్లా ఉన్న ఈ చోటును వదిలేసి బయటికి వెళ్ళాలని ఎందుకయ్యా అనుకుంటున్నావు? నేను చెప్పానుగా, నీ వల్ల కుదిరితే హెల్ప్ చేయి, లేదా వదిలే, నేనే చూసుకుంటా. సరే సర్లే, ఈ రోజు రాత్రి నువ్వు తప్పించుకుని పోతున్నావు. నువ్వు పోలీసువా? పోలీసువా? పోలీసుని చూస్తేనే తెలుస్తుంది, కానీ బయట ఏం చేసేవాడిని. అక్కతో మాల్ ప్యాకింగ్ చేస్తాను. అస్సలు పని కావదు, అస్సలు పని కావదని తెలుస్తుంది. నువ్వు మా నాన్నని కనిపెట్టగలవా లేదా? లోపలికి వచ్చేటప్పుడే గుర్తులన్నీ చెరిపిసే లోపలికి వదులుతాం. నా వల్ల మాత్రమే కాదు, ఎస్పీ కూడా కనిపెట్టలేరు. వాళ్ళకి వాళ్ళుగా చెప్తేనే. ఇప్పుడు దానికి అవకాశం లేదు, అలర్ట్ అయిపోయి ఉంటాయి. ఏయ్, ఎవడేసిన రూల్స్ రా ఇవన్నీ? చీఫే. చీఫా? అయితే వినాల్సిందే, వేరే మార్గం లేదు కదా. ఇంకా వాళ్ళిద్దరు చూడడానికి ఒకేలాగే ఉన్నారు, చేసే విధానాలు ఒకేలాగే ఉంది. చిన్న మార్పు కూడా కనిపించట్లేదు. ఇది మా తాతయ్య పని, పోరంబోకు నా కొడుకు. ఆ ఇద్దరిలో ఉరి శిక్ష ఎవరి మీద ఉండేది? వాళ్ళిద్దరికీ ఉంది. రేయ్, సరిగా చెప్పరా. నన్ను ఆట పట్టించుకో, నాకు 3 రోజులు టైం ఇవ్వు. ఎందుకు? మీ అక్కతో పాటు పొట్లాలు కట్టుకుంటావా? నీ బాబుని నీ కళ్ళు ముందు నిలబెడతా. ఏ అయితే చెయ్యరా. మా నాన్న ఎవరో నా కళ్ళ ముందు తీసుకురా. రారా, మొత్తం వినేసావా? రా. జైలు నుంచి రిలీజ్ అవుతాను కదా మాట్లాడుతున్నావు. నన్ను కూడా మిస్ అవుతావు కదా నువ్వు. నేను జైలు నుంచి రిలీజ్ అవబోతున్నానా? ఎందుకురా? చెప్పరా, ఎందుకు చెప్పరా? రేయ్ చెప్పరా, లేకపోతే పొడి చేస్తా. కనిపెట్టేశావా? నువ్వు పొడుస్తావని తెలుసు, అందుకే నిన్ను బయటికి పంపిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.